మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగా. మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రశస్తమైన నామమును మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తాను. ప్రభునందు ప్రియులారా, మనం ఉన్నది యెరూషలేములో ఉన్నటువంటి తూర్పు ద్వారము అనగా స్వర్ణ ద్వారము అని పిలుస్తాం. ఆ ద్వారము దగ్గర మనము ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ద్వారాన్ని క్రీస్తు శకము 627వ సంవత్సరం నుంచి ఒక 2-3 సంవత్సరాలు దీన్ని కట్టడం జరిగింది అన్నమాట. ఇది చూసినట్లయితే యెరూషలేము ప్రాకారంలో ఉన్నటువంటి 12 ద్వారాలలో అతి ప్రాముఖ్యమైన ద్వారము, మూసి ఉన్న ద్వారము. ఈ యొక్క ద్వారము స్వర్ణ ద్వారము, లేకపోతే ద గోల్డెన్ గేట్ అని పిలుస్తాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం చూసినట్లయితే, తండ్రి అని యెహోవా దీని వెనుక భాగంలోనే సొలొమోను ద్వారా స్వర్ణ దేవాలయాన్ని కట్టిన భూభాగము దీని వెనుక భాగంలోనే ఉన్నది. దీని వెలుపల భాగము ఈ రూపంలో ఉంటా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, యెరూషలేము దేవాలయంలో కట్టబడిన దేవాలయంలో ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించలేదు కాబట్టి దేవుని యొక్క మహిమ యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం ప్రకారం దీని గుండా వచ్చింది కనుక, దీనిలోండి వచ్చింది కనుక దీన్ని ఎన్నడూ తెరిచి ఉండకుండా మూసివేయమని చెప్పి ప్రవక్త చెప్పాడు అనమాట. ఎలా వచ్చింది అని చూసినట్లయితే, అక్కడ ఒక రథం ఉంటుంది, 4 ముఖాలు ఉంటాయి, 4 చక్రాలు ఉంటాయి. ఈ 4 చక్రాలు వాటికి రెక్కలు ఉంటాయి. రెక్కలున్న వాటికి జీవము, కన్నులు ఉంటాయి. అది లేవగా చక్రములు కూడా లేచి ఇదిగో యెహోవా మహిమ దీని మీద ఆగినట్లుగా ఉంటుంది. అలా వచ్చి ఈ మహిమ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది అనగా, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 22, 23, 24 వచనాల ప్రకారం యెరూషలేము తూర్పు వైపున ఉన్నటువంటి కొండకు వెళ్ళిపోయాను. మీరు వెనకకు తిరిగితే ఆ కొండ ఏం కొండ? ఒలీవల కొండ. దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? దేవుని మందిరంలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు బాగా నా వైపు తిరగండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటి తెలుసా? పాత నిబంధన గ్రంథం ప్రకారం దేవుడు ఏర్పరచుకున్న కొండ ఏంటి? సియోను కొండ. మరి సియోను కొండకి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ వెళ్ళినట్టుగా చూడం మనం. ఆయన వాడుకగా ఒలీవల కొండను చేసుకున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని మహిమ ఒలీవల కొండ మీదకి వచ్చేసింది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాను చివరిసారిగా యెరూషలేముకి వస్తా ఉన్నప్పుడు ఇదిగో ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు బేత్పగే వెళ్ళి, ఇదిగో మీరు కనబడుతున్న వీధికి వెళ్ళి కట్టబడిన గాడిద విప్పబడి తీసుకుని రండి నా కోసం అని చెప్తాడు. వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కి ఏ ద్వారము గుండా యెరూషలేములో ప్రవేశించారు అని ప్రశ్నిస్తే అప్పటికి ఇది తెరిచి ఉన్నది. కాబట్టి ఆయన ఈ ద్వారం గుండానే మరి విప్పబడిన గాడిద బట్టలు వేయబడి మట్టల చేత పట్టి ఈ ద్వారం గుండానే జయధ్వనాలతో లోపలికి వెళ్ళారు. ఎక్కడికి? యెరూషలేము దేవాలయంకి. మీకు అర్థమైంది అనుకుంటాను. మరి ఎప్పుడు మూయబడింది? క్రీస్తు శకము 600 చిల్లరలో మూయబడింది. ఎప్పుడు తెరవబడవచ్చున్నది అనగా, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మన వెనుక భాగంలో తిన్నగా ఉన్నటువంటి ఇదిగో గెత్సెమనే తోట పైన ఉన్నటువంటి సరిగ్గా ఆ భూభాగం మీద కాలు అడుగు పెట్టినప్పుడు ఒక లోయ ఏర్పడుతుంది. దానిని యెహోషాపాతు లోయ అని పిలుస్తారు. ఆ యెహోషాపాతు లోయ ఎక్కడి వరకు చీలుతుంది? ఆజీలు వరకు చీలగా. మనం ఎక్కడా తెలుసా? దిస్ ఈజ్ ద ఆజీల్. ద నేమ్ ఆఫ్ ఆజీల్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఆజీలు అంటే ఏంటి తెలుసా? తూర్పు గుమ్మపు వాకిలి. ఇప్పుడు తూర్పు గుమ్మం, ఇది వాకిలి. ఆమేన్. ఆజీలు వరకు సాగి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే ఆజీలు. మనం ఎక్కడున్నప్పుడు జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఆజీలు వరకు సాగిగా దేవుడు అడుగు పెట్టినప్పుడు సరిగ్గా ఆ ద్వారము ఇలా బీటలు తీస్తుంది అనమాట. బీటలు తీసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బీటల గుండా అప్పటికి మహిమ దేవాలయం కట్టబడి ఉంటుంది, దాంట్లోకి ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. అంతవరకు ఇది మూయబడే ఉంటది. ఏ నరుడైనను దీన్ని ఎందుకు మూయబడదని అన్య భావంతో కనుక ఏదన్నా ఆయుధంతో పొడిచిన, ఏదైనా దుర్భాషలతో అన్న శాపగ్రస్తుడు. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. పునాదులలోంచి అగ్ని వస్తూ ఉంటది. ఇది చరిత్ర ఆధారం కనుక దీన్ని ఇష్టపడాలి, దీనిని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? దీని గుండానే మన యేసయ్య వెళ్ళబోతా అన్నాడు.
అట్టి భాగ్యం ప్రభు మనకి అందరికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. డ్రైన్ అనమాట, డ్రైనేజ్ గా ఉపయోగించారు. మీరు చూసినట్లయితే మనకు అన్ని చక్కటి సమాధులు కనబడతా ఉంటాయి. ఒలీవల కొండ 1,50,000 సమాధులు ఉంటాయి. ఎన్ని సమాధులు? 1,50,000. 3,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 3,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమాధులు. మీరు చూసినట్లయితే ఇంకా ఎదర భాగంకి వెళ్ళినట్లయితే మనకు అబ్షాలోము సమాధి, మరి దేవుని యొక్క మందిరంలో నరికివేయబడిన జకర్యా సమాధి, అంటే ప్రవక్త అయిన జకర్యా సమాధి, ఇంకా అన్య సమాధులు మనకు కనబడతా ఉంటాయి. ఇది జస్ట్ క్రైస్తవులుగా ఉన్న పిలువబడిన వారి సమాధులు. ఇవి కొంచెం మనకి ఎదురుకుండా క్రైస్తవులుగా పిలువబడిన వారి సమాధులు. మీరు చూసినట్లయితే ఒలీవల కొండ ఎత్తు చెప్తున్నానే 888 మీటర్లు. ఎన్ని మీటర్లు ఎత్తు? భూ ఉపరితలానికి 888 మీటర్లు. 2 కిలోమీటర్ల పొడవు. ఎన్ని కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్లు. దీని మీద 14 దైవ మందిరాలు ఉన్నాయి. ఎన్ని మందిరాలు? 14 దైవ మందిరాలు. ఒకే ఒక్కటి ప్రొటెస్టెంట్, అంటే మనం ఆరాధిస్తున్న యేసుకు సంబంధించిన దైవ మందిరం. మిగిలినవన్నీ కేథలిక్, గ్రీక్ ఆర్థోడిక్ మందిరాలు అనమాట. మీరు చూసినట్లయితే మనకు ఎదురుకుండా కనబడుతుంది గెత్సెమనే తోట. మీరు చూడండి, ఆ గెత్సెమనే తోటలో ఈ మూల ఉంది కదా, ఈ మూల కారు వస్తుంది చూడండి, ఆ మూలలో 3 శిష్యులను పెట్టి, ఆ మూలలో జనులు ఉన్న చూసాం మన తిన్నగా మనకు కనబడుతుంది కదా, ఆ మూలలో యేసుప్రభు వారు మోకాలు నింటే ఆ మోకాల మీద ఆయన చెమట రక్త బిందువులుగా కారింది. ఈ మూల రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో ఈ మూల నుంచి ఆ మూలకి అంత డిస్టెన్స్ అనమాట. అర్థమవుతుంది కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారికి మీరు కూడా ఇది చేస్తే వినటానికి బాగుంటుంది కదా ప్రభు వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారికి చెమట రక్తంగా ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటే తనలో ఉన్నటువంటి బీపీ, బ్లడ్ ప్రెషర్ 250కి రీచ్ అయినప్పుడు చెమట రక్తంగా మారుతూ ఉంటుంది. అంటే ఆయన ఎంత డిప్రెషన్లో ఉన్నారు అంటే ఆయన తన బీపీ 250 దాటేసింది. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇది ఒక సామాన్య మనిషి చెప్పలేదు. ఎవరు చెప్పారనగా డాక్టర్ లూక్ చెప్పాడు. ఎవరు చెప్పారు అంటే ఒక వైద్యుడు మనిషి యొక్క స్వభావాన్ని, రోగాన్ని గుర్తుపట్టగలిగి రోగానికి మందులు ఇవ్వగలిగిన వ్యక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిస్థితిని వివరిస్తా ఉన్నాడు. ఒక మామూలు మనిషి, వైద్యం తెలియని మనిషి చెప్తే అతను ఏదో చెప్పాలే అనుకోవచ్చు. డాక్టర్ చెప్తా ఉన్నాడు ఏమని? బీపీ ఆయనకి 250కి వచ్చింది. అప్పుడే మనోళ్ళు ఏమంటారు తెలుసా? బీపీ ఎక్కువై నరాలు తెగిపోయినాయి అంటారు చూసారా, పేలిపోయి. అది ఆ పరిస్థితి ఎవరికుంది? యేసుప్రభు. అది దానికి సాదృశ్యంగా కట్టబడినటువంటి మందిరం. మీరు ఎడం వైపున జనాలు ఆగున్నారు చూసానా, అది ఆ మూల చిన్న సిలువు గుర్తేసి తెల్ల కారు వెళ్తుంది కదా, అది మరియమ్మ గారి సమాధి. మరియమ్మ గారు ప్రాకారం లోపల జన్మించారు, ప్రాకారం బయట సమాధి ఇవ్వలేదు. ఇది ఉంది కదా జెండా ఎగురుతుంది, ఎర్ర జెండా, నీలం జెండా, అది స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారు చూసారా, అదే అక్కడే రాళ్లతో కొట్టి స్టెఫెను చంపేశారు. దేన్ని? ఒలిది ఈ పెద్ద మందిరం ఉంది కదా, ఇది స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపివేయబడిన మందిరం. మీరు ఇంకా మనకు ఎదురుకుండా గోల్డెన్ డూమ్ కనబడుతుంది, మగ్దలేనే మరియా గారి యొక్క సమాధి. మీరు ఆ సమాధి చూసినట్లయితే తలకాయ ఉండదు, మొండు మాత్రమే ఆల్టర్ మీద గ్లాసులో పెట్టి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆమె చనిపోయింది ఎఫెసు అనే పట్టణంలో చనిపోయింది, కానీ శవం ఇక్కడ పెట్టబడింది. ఆమె తలకాయ గలిలీ సముద్రంలో మగ్దలి అనబడినటువంటి ఆమె సొంత ఊరు అక్కడ ఉన్నది. అక్కడ ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఆ మగ్దలి అనబడిన ఊరిలో ఆమె తలకాయని గ్రీక్ యాథడిక్స్ ఒక పల్లకి పెట్టి ప్రతి సంవత్సరం ఊరేగించి పండగ చేస్తారు. ఆ పుర్రెకు బంగారు ముఖం తొడుగుతారు. ఇలా బంగారు ఇలా తీసామనుకోండి, పుర్రె ఇలా మూసానుకోండి, చక్కటి బంగారు ముఖం కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా, దానిని ఊరేగిస్తారన్నమాట. ఆ బాడీని మాత్రం రోమన్ క్యాథలిక్స్ ఇక్కడికి తెచ్చి ఆల్టర్ పెట్టారు. అది మగ్దలేనే మరియా సమాధి. నేటికి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళవచ్చు. ఆ బాడీని తోలు నల్లగా కప్పబడిన ఎముకలు మాత్రమే కనిపిస్తాయి, చూడవచ్చు. చూపించండి అపాయింట్మెంట్ కావాలండి. మళ్ళీ అక్కడ మనకి ఇంకొక టెంపుల్ కనబడుతుంది కదా, యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్తలో యెరూషలేమా ప్రవక్తలను చంపుతాను, ఈయనే జనమందైన సమాధాన సంగతులను తెలుసుకున్న నీకెంతో మేలు అని చెప్పి చివరి మాటలు మాట్లాడుతూ కన్నీళ్లు విడిచాను అంటుంది. అది ద షేప్ ఆఫ్
డ్రాప్ ఐ డ్రాప్ అందులో మనం ఎలా చెప్పుకోవాలంటే డ్రిప్, మనకి వీపింగ్ ఉంటుంది కదా, కన్నీరు రూపంలో కట్టబడినటువంటి మందిరం అనమాట అది. ఇంకా కొంచెం ఎదుగుతే పరలోక ప్రార్థన నేర్పినటువంటి మందిరం కూడా మనకు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడి ఉన్నామే ఈ ప్రాంతం ఇది యూదులకు సంబంధించిన ప్రాంతం కాదు, ఇదంతా పాలస్తీనియలకు సంబంధించింది. ప్రాకారంలో యెబూసీయులు అనబడిన అన్యులు ఉండేవారు, నేటికి ఉన్నారు. వారు చనిపోతే ఇదిగో ఇక్కడ కప్పెట్టుకుంటారు. ఎక్కడ మనం నిలబడి ఉన్నాం కదా, ఇక్కడ లోపల చనిపోయిన వారికి సమాధుల స్థలము అన్నమాట. ఈ పరిశుద్ధ స్థలాన్ని మనం చాలా ఇష్టపడాలి, ఎదురు చూడాలి. దానికోసం మనం దానిని ఇష్టపడి ఎదురు చూసి కోరుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రభు వస్తారు కాబట్టి. అతి భాగ్యం, ప్రభు అభాగ్యమైన మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.